సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పార్కులో ఉన్న బడి పిల్లలందరూ మాస్కులు ధరించారు. పులులు, కోతులు, పిల్లులు ఇలా రకరకాల ముఖాలతో తమాషాగా ఉన్నారు పిల్లలంతా. ఈ భూమి మీద మనుషులే కాదు, ఇతర జీవకోటి, జంతుజాలం కూడా ఉన్నాయి. వాటికి హాని కలిగించకూడదు అన్న అవగాహన పిల్లలకి కల్పించేందుకు అలా ముసుగులు ధరించారన్నమాట. పిల్లలంతా చెట్లకు రాఖీలు కట్టారు. చెట్లను కౌగిలించుకొని పాటలు పాడారు. చెట్లను నరకకూడదని, అవి మనుషులకు మిత్రులని, పర్యావరణ పరిరక్షణకి చెట్లని పెంచడం అవసరమని టీచర్ పిల్లలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు. ఈరోజు మనం షాపింగ్ సరిగమలలో క్రిస్టల్ ఐటమ్స్ చూడబోతున్నాం. ఆ క్రిస్టల్ ఐటమ్స్ ని మనకు చూపించడానికి విజయ్ గారు రెడీగా ఉన్నారు. ఇంతకీ మనం షాపింగ్ సరిగమలలో ఎక్కడున్నామో తెలుసా? శ్రద్ధ ఎక్స్టెన్షన్, సికింద్రాబాద్. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ క్రిస్టల్ ఐటమ్స్ అందాలేంటో చూద్దామా? హాయ్ విజయ్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో క్రిస్టల్స్ లో స్పెషల్స్ చాలా వచ్చాయి, లేటెస్ట్ వెరైటీస్ చాలా ఉన్నాయని చెప్పారు కదా. అవునండి. మరి ఈ రోజు షాపింగ్ సరిగమల్లో వ్యూవర్స్ కోసం క్రిస్టల్స్ లో వెరైటీస్ చూపిస్తారా? క్రిస్టల్ వచ్చేసి ఇది ఒక ట్రీ టైప్ వస్తుందండి. Okay. రెండు ఫ్లవర్స్ టైప్ ఉంది అండ్ ఇంకా ట్రీ కూడా వస్తుంది. మనం లాంగ్ నుంచి చూస్తే ఒక ట్రీ అనిపిస్తుంది. అదే దగ్గరకు వచ్చి చూడగానే మనకు ఒక రెడ్ అండ్ ఎల్లో కలర్ లో వచ్చేసి ఒక ఫ్లవర్ టైప్ లుక్ వస్తుంది మనకి. ఇది ఓకే, దీనికి ఇంకా సైడ్ లో లీవ్స్ కూడా ఉన్నాయి. లీవ్స్ కూడా గ్రీన్ కలర్ తో, అది కూడా క్రిస్టల్స్ క్రిస్టల్స్ అండి. మొత్తం బేస్ వచ్చి వైట్ క్రిస్టల్ తీసుకున్నారు. నెక్స్ట్ లీవ్స్ కనిపిస్తున్నాయి, అవి కూడా గ్రీన్ లో గ్రీన్ కలర్ క్రిస్టల్ తో చేశారు. చుట్టూ ప్లెయిన్ లీవ్స్ వైట్ కలర్ క్రిస్టల్ తో చేశారు. చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. అంటే మంచి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ, ఫ్రెండ్స్ బర్త్డేస్ కానీ మనం ఇవి గిఫ్ట్ గా ఇవ్వచ్చు అండి. చాలా బాగుంది. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇంకా ఫ్లవర్స్ లోనే ఉంది, అది కూడా డిఫరెంట్ మోడల్ ఉన్నట్లు. ఓకే, ఇలా వస్తుంది. వావ్, ఇది కూడా చాలా క్యూట్ గా ఉంది. ఎస్, ఇంతకుముందు మనం రెండు కలర్స్ చూసాము. గ్రీన్ వచ్చేసి 3 కలర్స్, ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫ్లవర్స్ ఎక్కువ మనకు కనిపిస్తున్నాయి. ఫ్లవర్స్ లో బ్లూ, గ్రీన్, పింక్, గ్రీన్, ఎల్లో. ఇది వచ్చేసి ఏంటంటే ఇందాక టోటల్ అది కలర్ఫుల్ మొత్తం ఉందండి. ఇది దీని లోపల ఏంటంటే క్రిస్టల్ బ్యాక్ సైడ్ స్మాల్ కలర్ పాయింట్ ఉంటుంది. ఆ కలర్ పాయింట్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది క్రిస్టల్ లో. ఆటోమేటిక్ స్ప్రెడ్ కాగానే ఫ్లవర్ మొత్తం మనకు ఆ కలర్ లో కనిపించినట్ల విధంగా ఉంటుంది. అవును, అంటే ఇది ఒక టెక్నిక్ కదా. అది జస్ట్ క్రిస్టల్ అదే కలర్ లో తీసుకున్నారు. ఇక్కడ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం అప్లై చేసేసి. ఓకే, చాలా బాగుందండి. మొత్తం ఇందులో 5 ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇది ఒక పెద్ద చెట్టు లాగా, పక్కన 2 చిన్న చెట్లు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంది, షోకేస్ లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇది సో నైస్ అండి. నెక్స్ట్ చూద్దామా? నెక్స్ట్ వచ్చేసి మన పెటల్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. చాలా బాగుందండి. ఇది కూడా అంటే సింపుల్ గా కావాలి, సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి, చిన్నగా అంటే క్రిస్టల్ లో పెద్దగా వద్దు, హెవీగా వద్దు అనుకునే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అండ్ పెటల్స్ కూడా ఎంతో క్యూట్ గా ఉన్నాయి, రౌండ్ షేప్ లో ఉన్నాయి. అలాగే మిడిల్ లో మనకి కొంచెం డైమండ్ షేప్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే గ్రీన్, బ్లూ, ఎల్లో. జనరల్గా మనం ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము, చాలా ఇష్టపడుతూ ఉంటాము. ఇక్కడ చూస్తే బ్లూ, గ్రీన్ కూడా రేర్ కలర్స్. ఇవి ఫ్లవర్స్లో తొందరగా మనం గ్రీన్ కలర్ కనిపించదు, బట్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మాత్రం మనం గ్రీన్, బ్లూ, అలాగే ఎల్లో కలర్ కూడా మనం చూస్తున్నాం. సో వెరీ నైస్ అండి. ఫ్లవర్స్లో ఇంకా పెద్దవి ఏదైనా ఉన్నాయా? ఇంకా పెద్దది వచ్చేసి టోటల్ ఇదండి. వావ్, చాలా బాగుందండి. అంటే క్రిస్టల్లో పెద్దగా మనం ఎక్కువ చూడము ఆర్టికల్స్. అంటే ఇది సింగిల్ స్టోన్ కాదు కదా? సింగిల్ కాదండి, అంటే డిఫరెంట్ మనం ఇది పేస్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూస్తే ఈ కాండం కూడా పీసెస్ గా, ఫస్ట్ కింద కొంచెం లావుగా ఉంది, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ కొంచెం డిక్రీజ్ అవుతూ వచ్చింది సైజ్. చాలా బాగుంది. అండ్ కింద బేస్ కూడా చాలా హెవీగా తీసుకున్నారు. ఇంతకు ముందు చూసిన వాటికంటే ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో మరి ఫ్లవర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా మీ దగ్గర, ఇంకా ఫ్రూట్స్ లో కూడా ఏదైనా వెరైటీస్ ఉన్నాయి? ఫ్రూట్స్ అంటే ఫ్లవర్ కమ్ ఫ్రూట్స్ ఉన్నాయండి. ఫ్లవర్స్ లో కూడా ఇలా ఇంకొకటి ట్రీ టైప్ వచ్చేసి దానికి ఒక ఫ్రూట్, యాపిల్ ఫ్రూట్ లా ఉంటుంది. ఇలా మనం దీన్ని సపరేట్ కూడా చేయొచ్చు, హ్యాంగింగ్ వస్తుంది దీనికి. ఇలా మనం సింగిల్గా కూడా హ్యాంగ్ చేయొచ్చు. మనం ఎక్కడైనా లైట్ వచ్చేది కదా, ఎందుకంటే లైట్ పడితే కూడా ఇది ఒక డిజైన్ పైన రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మనకు డిఫరెంట్ కలర్స్లో అట్లా కనిపిస్తుంది. అది ఈ క్రిస్టల్ ఐటమ్స్ ఏంటంటే బ్యాక్ సైడ్ మనం ఏదైతే కలర్ లైట్ పెట్టామో ఆ లైట్లో కూడా కనిపిస్తుంది అండి మనకు. ఓకే, సో మన ఇంట్లో మనం కావాల్సిన చోట ఇది హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఇలా కూడా మనం షోకేస్లో పెట్టుకోవచ్చు. సో మొత్తం మనకి వైట్ కనిపిస్తుంది, ఫ్లవర్స్ ఉన్నాయి, అలాగే ఒక యాపిల్ టైప్ ఫ్రూట్ కూడా కనిపిస్తుంది. క్రిస్టల్ ఐటెంలో ఇలా నేను రేర్గా చూస్తున్నాను, అసలు చూడలేదు. ఫ్రూట్స్ ఇవన్నీ మిక్స్ అవి రావడం. ఇంకా ఇందులో ఫ్రూట్స్లో వెరైటీస్ కూడా ఉన్నట్టున్నాయి కదా మీ దగ్గర? చూపిస్తాను. సో ఇది కూడా చాలా క్యూట్గా ఉందండి. ఇక్కడ మనం చూస్తే గ్రేప్స్ కనిపిస్తున్నాయి. గ్రేప్స్లో కూడా
లైట్ కలర్ అంటే మనకి ఓన్లీ వైట్ కలర్ తో క్రిస్టల్ తీసుకున్నారు. అంటే మనకి ఆల్మోస్ట్ వైట్ కలరే ఉంటుందండి. సో ఇందులో ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి కలర్స్ కూడా వస్తున్నాయి కూడా కదా. వస్తున్నాయి దీంట్లో. సో ఇందులో ఒక సింగిల్ ఫ్రూట్ కూడా వచ్చింది, మీలో ఫ్లవర్. గ్రేప్స్ ఆఫ్ బ్రౌన్స్ వచ్చేసింది. ఇంకా ఇలాగ మనకు రొటేట్ కూడా అవుతుంది ఇది. ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు దీన్ని. సో బంచ్ ఆఫ్ గ్రేప్స్ అలాగే ఇంకొక మామూలు ఫ్రూట్ ఫ్లవర్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. చక్కగా అందంగా షోకేస్ ని డెకరేట్ చేసుకోవచ్చు ఇలాంటి క్రిస్టల్స్ తో. ఇది వచ్చేసి మనకు గ్రేప్స్ ఆఫ్ బ్రౌన్స్ అండి. ఇది కూడా సేమ్ మనకి గ్రేప్స్ బ్లాక్ కలర్ లో వస్తుంది కదా, బ్లాక్ అండ్ బ్రౌనిష్ ఉంది. సో ఇది ఒక బంచ్ ఆఫ్ గ్రేప్స్ రియల్ కలర్ లో ఉన్నాయి. అవునండి. చాలా బాగుంది. మిడిల్ లో మనకి మెటల్ యూజ్ చేస్తున్నట్టున్నారు కదా. మెటల్, ఎందుకంటే క్రిస్టల్ ఇది హెవీ వెయిట్ ఉందండి. ఈ వెయిట్ ని క్రిస్టల్ ఒకటి టోటల్ గా హ్యాండిల్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే క్రిస్టల్ హ్యాండిల్ చేయాలంటే దానికి కొంచెం బేస్ ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఇది ఉంది కాబట్టి అంత ఇది ఏం లేదు. లీవ్స్ కూడా ఉన్నాయి దీనికి. ఇక్కడ వచ్చేసి మెటల్ లీవ్స్, ఇంకా స్టాండ్ కూడా మెటల్ వచ్చేస్తుంది. చాలా బాగుందండి. క్రిస్టల్లో చాలా వెరైటీస్ చూపించారు. మరి ఫస్ట్ అయితే ఫ్లవర్స్ చూపించారు కదా, ఫ్లవర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? ప్రైస్ రేంజ్ ఎంత? ఫ్లవర్స్ వచ్చేసి 150 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. మనకి అదే విధంగా క్రిస్టల్ 150, 200, 3, 4, 5 నుంచి 5000 వరకు ఉన్నాయండి రేంజ్. ఓకే, ఫ్లవర్స్ లో కూడా 5000 వరకు ఉన్నాయి. అండ్ ఈవెన్ ఫ్రూట్స్ లో కూడా 5000 రేంజ్ ఉంది. కానీ మనం అదేంటంటే చూపించలేము, అంత పెద్దగా మనం హ్యాండిల్ చేయలేము. ఇంకొకటి డిఫరెంట్ ఐటమ్ అండి ఇది క్రిస్టల్లో. నేను కూడా చూడడం ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే ఇప్పటివరకు చాలా ఐటమ్స్ వచ్చాయి కానీ ఎప్పుడు చూసా ఉన్నాం. అది ఒక 5 years నుంచి ఇది డిఫరెంట్ గా వచ్చింది ఈసారి రావడం మాకు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి ఒక స్టాండ్ వస్తుంది క్రిస్టల్ది. దీనిపైన మనకు ఒక 12 వెరైటీస్ ఆఫ్ అనిమల్స్ ఫేసెస్ ఫిగర్ ఉంది దీనిలో. ఇంకా బర్డ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ హార్స్ వచ్చేసింది, డియర్ వచ్చేసింది, ఒక డాగ్ వచ్చేసింది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్. సో ఇది ఒక అంటే మనకి లైక్ స్టిక్ లా ఉంది. దీనిపైన మనకు ఒక హార్స్ ఫిగర్ వచ్చేసింది. దాంట్లో ఒక జంతువు ఫేస్ ఉంది, యానిమల్ ఫేస్ ఒకటి. ఇక్కడ గుర్రం మనం చూస్తున్నాము, హార్స్. అలాగే ఇది జింక కదా. అవునండి. సో ఇలాగే మనకి చాలా ఉన్నాయి వెరైటీస్ ఇందులో. 12 వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. ఇది డాగ్ నిజంగా క్రిస్టల్ లో వెరైటీ ఐటమ్ అండి. మరి దీని ప్రైస్ రేంజ్ ఎంతలో ఉంది? ప్రైస్ వచ్చేసి 600 రూపీస్ అండి. ఓ వెరీ నైస్, సింపుల్ అండ్ అలాగే మనకి కాస్ట్లీ కూడా తక్కువగానే ఉంది. పెద్ద కాస్ట్ కాదు. స్పాన్స్ అండ్ ఫ్లవర్స్ మిక్సింగ్ వస్తుంది ఇది. దీంట్లో వచ్చేసి కూడా కలర్స్ డిఫరెంట్ ఉంటాయి మనకు. ఓకే, ఈ స్వాన్స్ లో వచ్చేసి వైట్ కలర్ ఉంది. ఇలాగే మనకు డిఫరెంట్ కలర్స్ వస్తుంది, పింక్, బ్లూ, వైట్ అలా. దీంట్లో మనకు ఫ్లవర్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసింది లైట్ గా. సో ఇందులో మనం ఇలా సింపుల్ గా వైట్ కలర్ కాకుండా కలర్స్ కావాలి అంటే మీ దగ్గర అవైలబుల్ గా చాలా క్యూట్ గా ఉంది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ అండి. ఇందాక మనం ఫ్రూట్స్ ఫ్లవర్స్ చూసాము, ఇప్పుడు బర్డ్స్ చూస్తున్నాము. బర్డ్స్ లో స్పెషల్స్ అన్ని. సో ఇందాక స్వాన్స్ చూసాము, ఇప్పుడు వచ్చేసి 2 బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఒకటి ప్లెయిన్ వైట్ కలర్ లో కనిపిస్తుంది, ఇంకొకటి వేరే డిఫరెంట్ కలర్ తీసుకున్నారు. నెక్ లైట్ పింక్ కలర్ తీసుకున్నారు. ఇది కింద బేస్ చూస్తే ఇప్పటి వరకు ప్లెయిన్ వచ్చాయి. ఇది వచ్చేసి మనకి ఆటమ్ షేప్, హార్ట్ షేప్ లో ఉంది. చాలా బాగుంది. ఇది కూడా డిఫరెంట్ ఐటమ్. ఇది సింపుల్ గా ఇష్టపడే వాళ్ళు ఇది చాలా ఇష్టపడతారు. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కదా. దీంట్లో కూడా మనకు వచ్చేసి కలర్స్ వస్తుంది అండ్ సైజ్ కూడా డిఫరెంట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, సో ఇందాక మనం చూసిన బర్డ్స్ షేప్ వేరుంది, ఇది వేరే షేప్. ఇక్కడ మనకి రెక్కలు కూడా కనిపిస్తున్నాయి. రెక్కలు కూడా క్రిస్టల్స్ తో చాలా అందంగా చేశారు. దీనిలో వచ్చేసి మిడిల్ లో కలర్ ఉంది కాబట్టి మనకి బోర్డర్స్ కూడా కలర్స్ కనిపిస్తుంది. ఇంకోటి ఫ్లవర్ కూడా డిఫరెంట్ కలర్ లో ఉందండి. యా, ఫ్లవర్ ఉంది. అలాగే పెటల్స్ కూడా డిఫరెంట్ షేప్ లో తీసుకున్నారు. కొంచెం పెద్ద ఫ్లవర్ తీసుకునేసరికి అందంగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రీ అండి ఇది. ఓకే, అగైన్ మన ఇది ట్రీ కూడా ఎగ్జాక్ట్ కోకోనట్ ట్రీ లా ఉంది. కోకోనట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో 2 ఉన్నాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది కదా. అవునండి. ఇది ప్లెయిన్ కలర్ లో ఉంది కదా, వైట్ లో. మన దగ్గర కలర్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. మనకి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ వస్తుంది. ఓ నేచురల్ కలర్ గా కూడా వస్తుంది ఇది. ఓకే, ఇది కూడా చాలా బాగుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జాక్ట్ కోకోనట్ ట్రీస్ లానే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి కోకోనట్స్ కనిపిస్తున్నాయి. చాలా క్యూట్ గా ఉంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయంట, న్యాచురల్ కలర్స్. మనకి ఇక్కడ స్టెమ్ వచ్చేసి బ్రౌన్ కలర్ వస్తుంది, పైన లీవ్స్ కూడా గ్రీన్ కలర్ లో వచ్చే ఉన్నాయంట. మరి వీటి ప్రైస్ రేంజ్ ఎంతలో ఉంది? ఇది వచ్చేసి 650 రూపీస్ అండి. 650 రూపీస్. ఇంకా పెద్ద సైజ్ లో 1500 వరకు ఉంటుంది. 1500 వరకు. సో మంచి కలెక్షన్ చూపించారండి ఈ రోజు మా సకులందరికీ. ఈ రోజు షాపింగ్ సరిగమలో క్రిస్టల్ ఐటమ్స్ మా వ్యూవర్స్ అందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. సకులు చూసారు కదండి, ఈ రోజు మన షాపింగ్ సరిగమలలో క్రిస్టల్ వెరైటీస్ లో లేటెస్ట్ డిజైన్స్ చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఎపిసోడ్ తో మీ ముందు ఉంటుంది మీ మా షాపింగ్ సరిగమలు. అంటిల్ దెన్ బాయ్.